తర్వాత కూడా వెన్నుపాము అడ్డంగానే ఉంటుంది. ఒక్క మనుష్యుడు మాత్రం భూమికి అడ్డంగా పుడతాడు, నిలువుగా పెరుగుతాడు. నిలువుగా పెరగడం ఎందుకు అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని. అందుకే శైలముల యందు స్వయంభూ స్వరూపాలు ఉంటాయి. ఏమి ఈ వెంకటేశ్వరుడు మల్లికార్జునుడు వీళ్ళకి కొండలు తప్ప ఎక్కడ ఊళ్ళు దొరకవేమిటి? ఎందుకు ఈ కొండలెక్కి కూర్చోవడం వీళ్ళలాగా? ఎక్కడ ఏ ఊళ్ళోనో వెలిస్తే హాయిగా సంతోషంగా మనందరం ఎంత హాయిగా వెళ్ళొస్తాం. కాశీలో విశ్వనాథుడు లేడు, మానేసి ఎందుకు మల్లికార్జునుడికి పర్వతం, వెంకటేశ్వరుడికి ఎందుకు ఆ వెంకటాచలం? కింద ఉండలేరు ఏంటి వాళ్ళు? అంటే ఉండలేక కాదు, కొండ మీద ఉండడంలో ఒక రహస్యం ఉంటుంది. కొండ మీద ఈశ్వరుడు ఉంటే మీరు తలెత్తాలి. శ్రీశైలం వచ్చాననుకోండి, నేను శ్రీశైలం రావాలనుకోండి, ఏదో కింద డోర్నాల దగ్గర ఎక్కడో ఉన్నాను, నాన్నగారండి ఎక్కడండి శ్రీశైలం అన్నాడు అనుకోండి, నా కొడుకు నేను ఇలా తలెత్తి అక్కడ రా అంటాను. ఊర్ధ్వముఖ చలనం, పైకి లేవాలి. పైకి లేచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి 11వ ద్వారంలోంచి వెళ్ళాలి. అది శ్రీశైల ప్రయాణం అంటే. అందుకే జీవితంలో శ్రీశైల యాత్ర చెయ్యండి అనడానికి అర్థం ఏమిటంటే ఎప్పటికైనా అలా వెళ్ళిపోతావు అని. 11వ రంధ్రంలోంచి వెళ్ళండి అన్న నా మాట మీరు అర్థం చేసుకున్నారో లేదో నేను కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతి వ్యక్తికి 11 రంధ్రాలు ఉంటాయి. ఇందులో ఒక రంధ్రం ఎప్పుడూ మూసుకునే ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి. ఒక రంధ్రం ఈ ప్రపంచంలోకి రాగానే మూసుకుంటుంది. 9 రంధ్రాలు బ్రతికున్నంతకాలం పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 ముక్కులు 4, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇవి బతికున్నంతకాలం పనిచేస్తాయి. అమ్మ కడుపు లోపల ఉన్నవాడు పైకి రాగానే ఒకటి మూసుకుపోతుంది, నాభిద్వారం. అమ్మ కడుపులో ఉన్నంతకాలం అమ్మ తిన్నదే నాభిగొట్టంలోంచి వాడిలోకి వెడుతూ ఉంటుంది. బయటికి రాగానే నాభి కూడా రంధ్రమే, లేకపోతే లోపలికి ఎలా వెళ్ళింది ఆహారం? ఆ నాభిని కోసేస్తారు, బొడ్డు కోసేశారంటారు. బొడ్డు కోసేస్తే నాభీబంధం తెగిపోతుంది, హృదయబంధం మిగిలిపోతుంది. మా అమ్మ మిగిలిపోతుంది. మా అమ్మ అన్నప్పుడు ఇలా చూపిస్తాను, ఆ హృదయబంధం మిగులుతుంది, నాభీబంధం తెగుతుంది. 10వ రంధ్రం మూసుకుంటుంది, 11వ రంధ్రం ఉత్క్రమణమునందు తెరుచుకోవాలి. ఉత్ అంటే పైకి లేవడం, ఉత్క్రమణము అంటే పైకి క్రమంగా వెడుతూ ఇచ్చుకోవాలి. నిర్గమించేటప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి, శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటప్పుడు నిర్భయత్వంతో ఈ శరీరాన్ని నేను సాక్షిగా చూస్తూ విడిచిపెడుతున్నాను అన్న భావనతో, యదా పుత్రమిత్రాదయో మత్సకాశీ రుదాత్యస్య కీదృశీయో దశంతి తదా దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి అంటారు శంకరాచార్యులు వారు. చుట్టూ కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, మన వల్ల అందరూ చేరుతారు. అయ్యో మా తాతగారు అయ్యో అదేంటి అలా అయిపోతున్నారు అంటారు. ఓ సంకిచా పట్టుకొస్తారు, కింద పట్టుకోబెడతారు. నిర్భయత్వంతో ఉండగలగాలి. వెళ్ళిపోతున్నాను పరమేశ్వరుడి దగ్గరికి. యదా పుత్రమిత్రాదయో మత్సకాశీ రుదాత్యస్య కీదృశీయో దశంతి. వాళ్ళ ఏడుపులు చెవిన పడకుండా, ఈశ్వరా నేను బ్రతికున్నంత కాలం ఎవరి గురించి చెప్పుకున్నానో, ఎవరి పాదాలు నమ్మి బ్రతికానో ఆ పాద పంజరంలోకి వచ్చేస్తున్నానని చెప్పి ఉపన్యాసం చెప్పి ఇంటికి వెళ్ళిన తరువాత నా ఉత్తరీయం తీసి దండెం మీద బారేసినట్టు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి, శరీరాన్ని విడిచిపెట్టి ఉత్క్రమణము పైకి లేచి ఈశ్వరుని యందు కలవాలి. ఆ క్రమంలో పైకి లేస్తున్నప్పుడు ప్రాణవాయువులను పైకి లేపి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడైన యోగి 11వ ద్వారాన్ని భేదిస్తాడు. అది కపాలమోక్షం. ఇక్కడ బద్దలై పరమేశ్వరుని యందు కలిసిపోతాడు. అప్పుడు తప్ప ఎప్పుడూ తెరుచుకోకూడదు ఇక్కడ. అందుకే ఒక వయసు వస్తే ఇక ఇక్కడ ముట్టుకోవడం కానీ గట్టిగా తట్టడం కానీ ఇక చేయకూడదు. పాపట అంటారు. పాపట అంటే జుత్తుని 2గా విడదీయుట. అది ఇక్కడ వరకే, బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా అక్కడ వరకే వెళ్ళాలి. అందుకే అక్కడ వరకే తీస్తారు కాబట్టి సీమంతోన్నయనము అని పేరు. సీమాంతము, ఇక్కడ వరకే వెళ్ళి ఇక సీమ హద్దు దాటకూడదు.
దాటితే దాన్ని తలుపు తట్టినట్టు అక్కడ వరకే వెళ్ళి ఆగుతారు. అది తెరుచుకుని పైకెడతాడు. అలా పైకి వెళ్ళగలిగినటువంటి స్థితికి శైలమునందున్నటువంటి పరమేశ్వరుని చేరుట ఉత్క్రమణము. కొండ మీద ఉన్నటువంటి స్వామిని చేరేటటువంటి ప్రక్రియ యందు అనుసంధానం. అది ఎవరొస్తారు శ్రీశైలం? ఓ కుక్క పిల్లి సంకల్పం చేసి రావు. శ్రీశైలం వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలని అలమటించి వచ్చేటటువంటి వాడు మనుష్యుడే. శ్రీశైలం వెడుతున్నాను అంటే చాలా కష్టం ఉంటుంది. అరణ్య మార్గంలో అంత కష్టపడి వచ్చి మల్లికార్జునుని పాదముల మీద పడిపోతున్నావు, భ్రమరాంబ పాదముల మీద పడిపోతున్నావంటే ఉత్క్రమణమునందు సాధన కూడా అలా చేస్తున్నావు అని గుర్తు. యోగివై కష్టసుఖములను పక్కన పెట్టి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన హయస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అలా కదిపి పైకి వెళ్ళగలిగినటువంటి వాడెవరో వాడు యోగి. అది హృదయస్థానమునందు పరమేశ్వర దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని శ్రీశైల శిఖరం అది ఇక్కడుంటుంది. అది శ్రీశైల యాత్ర ఆంతరమునందు. అందుకే పైకి శ్రీశైలం వచ్చి తెలిసో తెలియకో గడిపి వెళ్ళిన వాడికి ఇహమునందు సమస్తము దొరుకుతాయి. అసలు తెలిసి వచ్చినా తెలియక వచ్చినా మల్లికార్జునుని యొక్క అనుగ్రహం చేత, భ్రమరాంబ అనుగ్రహం చేత, భ్రమరాంబ నాదస్వరూపిణి లోపల నుంచి వస్తుంటుంది నాదం. ఆయన అనుగ్రహంతో వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి కూడా అదే ఆఖరి జన్మ అవుతుంది. అథవా చాలా దగ్గర పడిపోతాడు. అందుకే జన్మానికి ఒక్క పర్యాయమైనా శ్రీశైలం వెళ్ళండి, మల్లికార్జున దర్శనం చెయ్యండి అనడానికి కారణం అదే. అంత ప్రఖ్యాత క్షేత్రం కాబట్టే శంకర భగవత్పాదులంతటి వారు తన నలుగురు శిష్యులతో చాలా కాలం శ్రీశైల పర్వతంలో ఉండిపోయారు. వారు శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. ఆసీతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు. ఎన్నో ప్రకరణ గ్రంథాలు స్తోత్రాలు రచన చేశారు. ఎన్నో చోట్ల పునఃప్రతిష్టలు చేశారు, కుంభాభిషేకాలు చేశారు, వాదనలు చేశారు, సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఇన్ని చేసిన శంకరాచార్యుల వారు ఒకచోట ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. అటువంటి శంకరాచార్యుల వారు శ్రీశైలం వస్తే మాత్రం వచ్చేశాను కదా బయలుదేరిపోతున్నానని మర్నాడు వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నారు చాలా కాలం. ఇక్కడే తపస్సు చేశారు, ఇక్కడే శివానందలహరి రచన చేశారు. అంటే అంత తక్కువ కాలం ఉండి దార్శనికుడై మనుష్య జాతి ఉన్నంతకాలము ప్రభావితం చెయ్యగలిగినటువంటి జగద్గురువులైన శంకరాచార్యుల వారే శ్రీశైల క్షేత్రానికి అంత ప్రాధాన్యత ఇస్తే ఇక శ్రీశైలము అన్న క్షేత్రం ఎంత ప్రశస్తి కలిగినదో మీరు అర్థం చేసుకోవచ్చు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి అపర శంకరాచార్యుల వారై ఈ భూమి మీద ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తింపబడి శంకరాచార్యుల వారు ఎలా ప్రయాణించారో అలా పాదచారి అయి ప్రయాణించి శిష్యులు మోసిన పల్లకీలో మాత్రమే వెళ్ళి త్రికాల వేది అయి 3 కాలముల యందు జరుగుతున్న సమస్త విషయములను తెలుసుకొని సన్యాస ధర్మానికి 100కి 100 పాళ్ళు కట్టుబడిన ఏకైక సన్యాసి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి శ్రీశైల పర్వతం మీదకు వస్తే, శ్రీశైలం వస్తే పాలధారలు పంచధారల దగ్గరికి వెళ్ళి ఇక నేను రానన్నారు. కామకోటి దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి, అక్కడ ఉన్న కామకోటి పీఠం నాకొద్దు, నేను రానన్నారు. ఉత్తర పీఠాధిపతిని ఇచ్చాను, జయేంద్ర సరస్వతి స్వామి పీఠాధిపతిగా ఉంటారు, ఇక నేను శ్రీశైలంలోనే ఉండిపోతానన్నారు. అంటే పరమాచార్య స్వామి అంతటి మహాపురుషుల దృష్టిలో కూడా శ్రీశైలం గుండెకాయ. వారు తమ శేష జీవితాన్ని శ్రీశైలంలో గడపడానికే ఇచ్చగించారు. మీరు ఇప్పుడే కదా చూపించాను. వారు శ్రీశైలం వచ్చి ఇక్కడే ఒక చెట్టు కింద తెల్లవారకట్ట నుంచి సాయంకాలం వరకు ధ్యానం చేశారు. అంతటి పరమపావనమైనటువంటి క్షేత్రం శ్రీశైలం. అందుకే ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. కొండ మీద ఉండి మనం పైకి చూస్తూ ఉంటాం, పైకి చూసి ఎక్కుతాం. ఎక్కితే కానీ ఈశ్వరుడు దొరకడు. ఎక్కితే కానీ దొరకడు అన్న మాటకు అర్థం ఏమిటంటే
జీవితంలో నీకు వెన్నుపాము నిటారుగా ఈశ్వరుడు నిలబెట్టడానికి కారణమేమి అంటే, ఏ శరీరాన్ని నువ్వు పొందావో ఆ శరీరాన్నే నువ్వు పెట్టుబడిగా పెట్టి ఈశ్వరుణ్ణి చేరాలి. వ్యాపారస్తుడు వ్యాపారం మొదలు పెడతాడు, ముందు అతని దగ్గర ₹1,00,000 ఉంటాయి. ఆ ₹1,00,000లోనే తెగించి ఓ 75,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలెట్టాడు. 75,000 పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టిన వాడు 75 కోట్లు సంపాదించాడు. 75 కోట్లు సంపాదించడానికి కారణం మాత్రం 75 లక్షలే లేదా 75,000 మొదట్లో పెట్టిన పెట్టుబడి. అలా ఇక శరీరములోకి రాకుండా ఉండడానికి చేసేటటువంటి ఉపాసన యందు మొదటి సాధనం శరీరమే. దీనికి క్లేశము కలగకుండా ఉపాసన సిద్ధించదు. దీనికి క్లేశం ఉంటుంది. ఇది సుఖంగా సంతోషంగా ఇది ఎలా ఉండాలనుకుంటోందో అలా ఉంచితే సాధన జరగదు. ఇది క్లేశమునకు గురి అవుతుంది, ఇది బాధపడుతుంది. ఇది బాధపడినా దీన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడిగా పెట్టి సాధన చేసేటటువంటి ప్రయత్నం చేస్తేనే శ్రీశైలం చేరగలవు. అందుకే పూర్వం శ్రీశైలం రావడం అంటే ఇలా బస్సుల్లో రావడం అది కుదిరేది కాదు. ఎంతో కష్టపడి ఆ దారులు చెంచులు చూపిస్తుంటే అరణ్య మార్గంలో బయలుదేరి దిక్కు డొంక లేకుండా బయలుదేరి వచ్చి మల్లికార్జున దర్శనం భ్రమరాంబ దర్శనం చేసేవారు. అంత కష్టం శరీరం పొందితే తప్ప మళ్ళీ శరీరంలోకి రాకుండా ఉండడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అది ఎవరికి సాధన? ఒక్క మనుష్యునకే. ఎందుకని మనుష్యునికి ఒక్కడికే? మీరు ఆ విషయం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఏ ఇతర జన్మ యందు జన్మరాహిత్యము కుదరదు. దేవతగా చాలా బాగుంటుంది, మనుష్యునికన్నా గొప్పవాడు, భోగాలు అనుభవించవచ్చు. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అయిపోగానే దేవతల కింద పడిపోతారు. తిర్యక్కులు పశుపక్ష్యాదులకు అసలు వాటికి పుణ్యకార్యాచరణము లేదు, పశుధర్మం ఒక్కటే, అందుకని వాటికి ఉన్నతి లేదు. మనుష్య శరీరంలోకి వచ్చి మర్త్యలోకంలో పుట్టి మరణించేటటువంటి శరీరాన్ని పొంది ఉండి కూడా ఇక మళ్ళీ మరణించవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందిన మనుష్యుడే. అలా కాకుండా తిర్యక్కుగా వెళ్ళిపోవడానికి కావలసినంత పాపం చేసుకున్న మనుష్యుడే. మళ్ళీ మనుష్యునిగా పుట్టాలన్నా మనుష్యుడే. అందుచేతనే నరజన్మ ప్రశస్తి. మనుష్య జన్మకొక్కదానికే ఆ గొప్ప. మిగిలిన వాళ్ళు వచ్చినా దేవతలే వచ్చి దర్శనం చేస్తారు శ్రీశైలంలో. దేవతలే వచ్చి దర్శనం చేసినా వాళ్ళకి పుణ్యము లేదు, పాపము లేదు, కర్మాధికారం లేదు దేవతలకి. అదే మనుష్యుడు వచ్చి జ్యోతిర్లింగం దగ్గర ఒక్కసారి నమస్కారం పెట్టాడు అనుకోండి, ఆయన పొందేటటువంటి అభ్యున్నతే వేరు, దేవతల్ని దాటిపోతాడు. అటువంటి ఉపాధి ఒక్క మనుష్యునికే ఉన్నది. అందుకే మనుష్యుడే తీర్థయాత్ర కడతాడు. దేవతలకి తీర్థయాత్ర లేవు. దేవతలు తీర్థయాత్ర కడతారని ఎక్కడా లేదు. మనుష్యుడే తీర్థయాత్ర చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఈ శరీరంతో వచ్చి ఈ శరీరాన్ని క్లేశపెట్టి ఈశ్వర దర్శనం చేసి మళ్ళీ ఈ శరీరంలోకి రావలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. అదిగో దాని కొరకు పరిశ్రమ చాలా విశేషంగా ఉంటుంది. అందుకే మీకు ఎప్పుడూ కూడా ఇంత పతాక స్థాయిలో మీకు అనుగ్రహాన్ని వర్షించేటటువంటి క్షేత్రముల యందు భౌతికమైనటువంటి భోగ లాలసని తీర్చగలిగినటువంటి పరిస్థితులు తక్కువగా ఉంచుతాడు ఈశ్వరుడు. కారణం అదే. ఒక క్షేత్రాన్ని పాడు చేసేయడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అన్ని భోగాలకి మనుష్యుడు అలవాటు పడ్డాడు. అలా కాకుండా మీరు చక్కగా ఇక్కడికి కష్టపడి వచ్చినందుకు, అసలు కష్టపడి రావడమే గొప్ప, వచ్చి పరమేశ్వరుని యందు ఒక్క నిమిషం మనసు పెట్టగలిగినా ఈశ్వరానుగ్రహమే. అదేం మాటలు కాదు. ఒక వ్యక్తి శ్రీశైలం వచ్చాడు అంటే వాడేదో ఇక్కడికి వచ్చి భోగాలను అనుభవిస్తున్నాడు, ఇంకోలా బతుకుతున్నాడు అని మీరు నిర్ధారించడానికి వీల్లేదు. వాడు శ్రీశైలం వచ్చాడు పరమేశ్వరానుగ్రహాన్ని పొందితేనే వచ్చాడు. వాడికి అసలు ఆ అనుగ్రహం లేకుండా శ్రీశైలం రాడు. శ్రీశైలం గొప్పతనం ఏమిటంటే పరమేశ్వర దర్శనం, మల్లికార్జున దర్శనం, భ్రమరాంబ దర్శనం. లేకపోతే క్షేత్రపాలకుడు ఎందుకండి? శ్రీశైలం గొప్పతనం పరమేశ్వరుణ్ణి చేరడం. అంత గొప్ప పర్వతమైనటువంటి కారణం చేత శ్రీశైలం వస్తే ఏం జరుగుతుంది అంటే ఆంతరముగా మీకు తెలియకుండా శ్రీ వరిస్తుంది.
అది శ్రీశైలం అంటే. శైలమే శ్రీ అయింది. ఏమిటా శ్రీ? శ్రీ అంటే బాహ్యమునందు సంపద అని అర్థం. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్ములలో కల్లా చాలా గొప్ప లక్ష్మి ఎవరు అంటే మోక్షలక్ష్మి. అందుకే కదా మనం శ్రీ సూక్తం చెప్తే చిట్ట చివర మోక్షలక్ష్మి అన్న మాట వాడతాం. మోక్షలక్ష్మి అంటే లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే జనులు తమంత తాము వరించునది, జనులు తమంత తాము ప్రయత్నించి పొందునది, జనుల చేత చూడబడునది అని అర్థం. కావాలంటే మీరు అమరకోశం చూడండి. జనుల చేత చూడబడుతుంది. లోకంలో అందరికీ కోరిక ఏమిటి? శాంతిగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అసలు మనిషి యొక్క యథార్థ స్వరూపము ఆనందమే. దుఃఖము మనం కల్పించుకున్నాం. ఆ ఆనందమునందు నిలబడగలిగినటువంటి శ్రీ ఆ మోక్షలక్ష్మిని పొందడానికి వేదం మార్గం చెప్పింది. ఒకే ఒక్క మార్గం ఉంది, అది వినా మార్గం లేదని చెప్పింది. అది తప్ప ఇంకొక మార్గము లేదు. మిగిలిన చోట్లకి వెళ్ళిన రామచంద్రమూర్తి కేవలం లింగ ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయాడు. శివలింగం ఒక్కటే పెట్టి వెళ్ళిపోయాడు. ఒక్క శ్రీశైలం వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి సీతమ్మ కూడా సహస్రలింగం ఎందుకు పెట్టారు? పరమధర్మమూర్తి రామచంద్రమూర్తి అంటే ఆయన రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానిప. ఆయన రాశీభూతమైనటువంటి ధర్మం, ధర్మమూర్తి అయిన రాముడు, అటువంటి రాముని అనువర్తించి పతివ్రతా ధర్మంలో ఉన్న సీతమ్మ సహస్రలింగాలు పెట్టారు. ఇక్కడ సహస్రలింగం పెట్టారు అంటే దాని అర్థం ఏంటి? అనంత కోటి శివలింగములకు ఒక్క పర్యాయం అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఒక్క సహస్రలింగానికి చేస్తే వస్తుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామివారు చేసేటటువంటి నిర్ణయాలు ఎవ్వరికి అందేవి కావు. ఏదో ముందు చెప్పడం, ఇక్కడికి వస్తానని చెప్పడం, అక్కడికి ఎడుతూ ఉండడం, అక్కడ ఏదో పని ముందే నిర్ధారించడం, అలా చేయడం వారి దగ్గర ఉండేది కాదు. వారు మౌనంగా ఉండేవారు. ఇక్కడే ఉన్నారు మల్లన్న గారు. ఎక్కడ చెయ్యాలి? శంకరాచార్యుల వారి జయంతి అంటే బోల్డు చోట్ల శుభ్రం చేసి సిద్ధం చేశారు. ఆయన లేచి తిన్నగా కమండలం పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి ఆ నీళ్లు తీసి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో శంకరాచార్యులు వారి ఎదురుగుండా చల్లి ఇక్కడే అన్నారు. అక్కడే జరిగింది శంకర జయంతి. వారు ఏది చేసినా వారి నిర్ణయం అలాగే ఉండేది. అపర శివావతారం మహానుభావుడు అపర శంకరాచార్యులు వారు శంకరాచార్యులు వారే పరమాచార్యులు వారి యొక్క అవతారంగా మళ్ళీ వచ్చారు ఈ భూమి మీదకి. కాబట్టి అటువంటి పరమాచార్య స్వామి వారికి సహస్రచంద్ర దర్శనోత్సవం చేసే వయసు వచ్చింది. వస్తే ఆయనకి సహస్రచంద్ర దర్శనోత్సవం చేయిస్తామని ఎందరు వేద పండితులు ఉండేవారో ఆయన దగ్గర. అంతమంది శిష్యులు. నేను ఒకసారి గుంటూరు వెడితే అక్కడ నాకు వేదం చదువుకున్న ఆయన ఒక మాట చెప్పాడు. నేను మా గురువుగారి దగ్గర చదువుకునే రోజుల్లో పరమాచార్య స్వామి వారు కబురు చేశారండి మా గురువుగారికి కంచి వచ్చేయమని. పరమాచార్య పిలిస్తే వెళ్ళడమే ఒక వేద పండితుడి జీవితానికి మహాసత్కారం అని వెళ్ళిపోయారు మా గురువుగారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. గురువుగారు మీరు ఎక్కడ పాఠం చెప్తే అక్కడే నేర్చుకుంటామన్నా, అయితే కంచి వచ్చేయండి అన్నారు. కంచి వెళ్ళిపోయాం. పరమాచార్య స్వామి వారు ఇల్లు ఇచ్చారండి, అందులో ఉండేవారు మా గురువుగారు. ఒకరోజు రాత్రి 11 గంటలకు కబురు చేస్తే మా గురువుగారు ఎడితే వేదంలో మంత్రం చెప్పి అర్థం చెప్పని అడిగారు. అర్థం చెప్తే వెంటనే చేతికి ఏది వస్తే ఇది ఇచ్చేసేవారంతే కానుక. అంత ప్రాణం ఆయనకి వేదం అంటే. అటువంటి పరమాచార్య స్వామి సహస్రచంద్ర దర్శనోత్సవాలు జరుగుతుంటే ఎక్కడ చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎక్కడ చేయమంటారని ఆయన వెంట పడ్డారు. చెప్తాను అనేవారు. ఆయన తిన్నగా ఏకాంబరేశ్వర దేవాలయంలోకి వెళ్ళి సహస్రలింగం ఉంది అక్కడ, దాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చుని పేటేయమని కూర్చుని వేద పండితులకు కబురు చేశారు. ఇప్పుడు రెండని 1000 వెండి శివలింగానికి పెట్టేటటువంటి ఆచ్ఛాదనలు తెప్పించి సహస్రలింగంలో ఉన్న 1000 లింగాలకి ఆ వెండి తొడుగులు పెట్టి అభిషేకం చేయించి అయిపోయింది నా సహస్రచంద్ర దర్శనోత్సవం అని వెళ్ళిపోయారు. తప్ప ఇంకా ఆయన ఏ ఉత్సవం స్వీకరించలేదు. ఒక సహస్రలింగం అంటే అంత గొప్పది. ఒక లింగమునందు అనంతలింగములు. సహస్రం అన్న మాటకి 1000 అని కాదు అర్థం. సంస్కృతంలో సహస్రం అంటే అనంతం అని. సహస్రశీర్షా పురుష అంటే 1000
తలలున్నవాడని కాదు, అనంతమైన తలలున్నవాడని. ఒక్క సహస్రలింగం పెడితే అర్థం ఏంటో తెలుసా? అనంతలింగ ప్రతిష్ఠ చేశాను అని. అది మరి మిగిలిన చోట్ల చేయకుండా ఇక్కడే ఎందుకు చేయాలి రామచంద్రమూర్తి? సీతమ్మ కూడా ఇక్కడే ఎందుకు చేయాలి? భ్రమరాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళే త్రోవలో సీతమ్మ, మల్లికార్జునుడి దగ్గర రామచంద్రమూర్తి. ఎందుకు చెయ్యాలి? అందులో ఉంది శ్రీశైలం అన్న మాటకు అర్థం. మీరు సహస్రలింగం వైపు నుంచి రావాలి. అసలు మనిషి శ్రీశైలము, శ్రీ ఆ మోక్షానందము అన్న మాట నరుడొక్కడే పొందుతాడని మనవి చేశాను కదా. ఆ శ్రీని పొందాలి అంటే ఒక్కటి తప్ప మార్గము వేరొకటి లేదు. వేదంలో ఒక్కటే మార్గం. ఏమిటా ఒక్కటి? ధర్మం. ఆ ధర్మము దేనిని ఆశ్రయించి ఉంటుంది? వర్ణము, ఆశ్రమము ప్రధానంగా. దేశము కాలము కూడా ఉంటుంది, కాసేపు అలా ఉంచండి. ప్రధానంగా దేని మీద ఉంటుంది అంటే వర్ణము, ఆశ్రమము. ఈ రెండిటి మీదే ధర్మం నిలబడుతుంది. ఏ వర్ణము వారికి ఆ ధర్మం, ఏ ఆశ్రమం వారికి ఆ ధర్మం. ధర్మము చేత కట్టబడని ఆశ్రమము లేదు, మినహాయింపు ఇవ్వాల సనాతన ధర్మంలో. అందుకే దాని పేరే సనాతన ధర్మం. ధర్మపాశముల చేత కట్టబడని ఆశ్రమము లేదు. ఆ మాట మాత్రం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఆశ్రమాన్ని ధర్మపాశముల చేత కట్టకుండా వదిలిపెట్టాం లేదు. అన్ని ఆశ్రమాలకి ధర్మం ఉంది. బ్రహ్మచారి ధర్మం ఉంది, గృహస్థు ధర్మం ఉంది, వానప్రస్థు ధర్మం ఉంది, సన్యాసి ధర్మం ఉంది. సన్యాసికి ధర్మం. ఒక్క క్షణం సత్యదండం విడిచిపెట్టకూడదు. చిన్నతనంలో పరమాచార్య పొరపాటున విడిచిపెడితే ఆస్థాన పౌరాణికుడు వచ్చి మీరు పెద్ద అయ్యాక దండం పెడతాను మీకు, ఇప్పుడు మాత్రం వేలిలా చూపించి చెప్తున్నాను, పీఠ మర్యాద పాడు చేయకండి, దండం విడిచిపెట్టి తిరక్కండి అన్నాడు. ఆయన మర్నాడు వెళ్ళేటప్పటికి 13 ఏళ్ల పిల్లవాడు, ఏమీ తెలియని వయస్సులో సన్యసించారు. షాటీకి సత్యదండం కట్టుకు పడుకున్నారు. ఆయన వెళ్ళి చూశాడు, అదేంటి సత్యదండం అలా కట్టుకు పడుకున్నారే అన్నారు. నాకు సన్యాసం కొత్త కదూ, తెలియదు, సత్యదండం ఎప్పుడూ పట్టుకునే ఉండాలని తెలియక అప్పుడప్పుడు వదిలేస్తున్నాను. మీరు అన్నారు కదూ సత్యదండం వదలకూడదని, అలవాటు చేసుకోవడానికి షాటీతో కట్టేసుకున్నానన్నారు. అంత ధర్మాకృతి పరమాచార్య అంటే పరమాచార్య. ఆయనలా ధర్మాన్ని పాటించడం అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. అంతటి మహానుభావుడు ఆయన. సన్యాసాశ్రమము ధర్మము చేత కట్టబడుతుంది, వానప్రస్థము కట్టబడుతుంది, బ్రహ్మచర్యము కట్టబడుతుంది, గృహస్థాశ్రమము కట్టబడుతుంది. దేని ధర్మం దాంది. ఒక ఆశ్రమంలో ఉండి ఇంకో ధర్మంతో కలవకూడదు. గృహస్థు గృహస్థులా బతకాలి, సన్యాసిలా బతకూడదు. సన్యాసి సన్యాసిలా బతకాలి, గృహస్థులా బతకూడదు. బ్రహ్మచారి బ్రహ్మచారిలా బ్రతకాలి, వానప్రస్థులా బతకూడదు. వానప్రస్థు వానప్రస్థులా బతకాలి, గృహస్థులా బ్రతకూడదు. ఏ ఆశ్రమంలో వాడు ఆశ్రమ నియమాన్నే పాటించాలి తప్ప ఆశ్రమ నియమాన్ని, వర్ణ నియమాన్ని వదిలిపెట్టేయడం ధర్మం కాదు. అప్పుడు ధర్మ వ్యతిరిక్తం. అలా పట్టుకోవడం వెనక ఏదుంది? ఏమండి, నేను నా ధర్మం నేను పట్టుకుంటానన్నాడు ఒక ఆయన. సభకి అరగంట ఆలస్యం అయిపోయినా నాకు పర్వాలేదు, నేను సంధ్యావందనం చేయకుండా రానండి, సంధ్యావందనం ఆలస్యం అయింది ఇవాళ, కాబట్టి నేను సంధ్యావందనం చేసే వస్తాను, సభకి ఆలస్యం అయితే అయిపోయినివ్వండి అన్నాడు. ఇప్పుడు ఆయన సభకి ఆలస్యం వచ్చి తప్పు చేశాడా, సంధ్యావందనం చేసి వచ్చి ఒప్పు చేశాడా అంటే సంధ్యావందనం చేసి ఒప్పే చేశాడు. 10 మందికి చెప్పడం కన్నా తన సంధ్యావందనం తాను చేసుకోవడం చాలా మంచిది. సంధ్యావందనం చెయ్యవలసిన వాడు సంధ్యావందనం చెయ్యాలి. ఎవరికి ఏది ధర్మమో వర్ణమును ఆశ్రమమును దృష్టిలో పెట్టుకొని ధర్మాన్ని పరిపాలనం చెయ్యాలి. ఏది ధర్మం అన్నది ఎవరు చెప్తారు? వేదం చెప్తుంది. వేదం ఏది? ఈశ్వరుని ఊపిరి. ఈశ్వరుని ఊపిరి వేదం అయితే ఈశ్వరవాక్కు నేను పాటిస్తాను, ఆయన ఎలా చెప్పాడో అలా బతుకుతాననడం వెనక ఏముంది? భక్తి ఉంది. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారో లేదో నేను చెప్పిన మాటలు. నేను శ్రీశైలం గురించి చెప్తున్నాను, మీకు శ్రీ గురించే చెప్తున్నాను. అది మోక్షానందమునకు వెళ్ళడానికి దారి. అందుకు రాముడు సహస్రలింగం పెట్టాడు, సీతమ్మ సహస్రలింగం పెట్టింది. వర్ణము ఆశ్రమమునకు సంబంధించిన ధర్మాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తూ వెడుతున్నాడు అనుకోండి. నేను అలా చేయకుండా ఉండనండి, నేను అలాగే ఉంటానండి అన్నాడు. అలాగే ఉంటానండి అని దానికోసం అలా ఉండలేకపోతే చచ్చిపోతామన్నారు కొంతమంది.
తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలో నేను అలా ఉండలేకపోతున్నానేమో అని అనుమానం వచ్చి ఆత్మహత్య చేసుకుంటానన్నారు. అంటే తన ధర్మాన్ని విడిచిపెట్టి బతకలేనన్నారు ఆయన. ఎలా చచ్చిపోవాలని ఆలోచన చేశారు ఒకప్పుడు ఆయన. ధర్మం తప్పకుండా ఎలా చచ్చిపోవాలి? ఆత్మహత్య చేసుకోకూడదు కదా. ఆత్మహత్య ధార్మికంగా చేసుకోవడానికి మార్గం ఉందా అని ఆలోచించారంటే చచ్చిపోవడానికి ధర్మంతో ముడిచారు. ఆఖరికి ఏదో 2 మార్గాలు వెతికారు. ఎలా అని ఆలోచిస్తుంటే పరమాచార్య వచ్చారు. వస్తే ఆయన పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళారు. లోపలికి ఇలా వెళ్ళగానే, నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. లోపలికి వెళ్ళగానే పరమాచార్య స్వామి రాఘవనారాయణ శాస్త్రి గారితో అన్న మాట ఏమిటో తెలుసా? ఎంతవరకు వచ్చింది మీ ఆత్మహత్య విశేషం అన్నారు. అంటే ఆయన తెల్లబోయారు ఇదేమిటని. ఆయనతో మాట్లాడి వెంటనే తన దగ్గర ఉన్న శాలువా ఒకటి తెప్పించి ఆ శాలువా తీసి రాఘవనారాయణ శాస్త్రి గారికి కప్పారు. ఇక మీకు భయం లేదులేండి, మీ ధర్మం దెబ్బతినకుండా ఇది కాపాడుతుందన్నారు. శరీరం విడిచిపెట్టే పర్యంతం ఆ శాలువా ఉండి ఊపిరి వదిలిపెట్టేసే ముందు ఆ శాలువా తీసేశారు రాఘవనారాయణ శాస్త్రి గారు. దానికి అశౌచం కలగకూడదని శాలువా తీసేసి ప్రాణోత్క్రమణం అయింది. ధర్మం కోసం చచ్చిపోతామన్న వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. ధర్మమే ఆఖరికి యుద్ధం చేస్తున్నా ధర్మమే. దొరికినటువంటి శత్రువు కంఠం మీద కత్తి పెట్టి కోసేసే ముందు సూర్యాస్తమయం అయిపోయిందని శంఖం పూరిస్తే వదిలేశారంతే. చంపకూడదు ఇప్పుడు ఇంకా సూర్యాస్తమయం అయిపోయిందని. యుద్ధం కూడా ధర్మయుద్ధం. బతికితే ధర్మం, చచ్చిపోతే ధర్మం, యుద్ధం చేస్తే ధర్మం, ఏది చేసినా ధర్మం కోసమే. ధర్మం దాటి ఇంకోటి లేదు. ఎవరా ధర్మం చెప్పింది? పరమేశ్వరుడు వేదం ద్వారా చెప్పాడు. ఆ పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే బతుకుతానన్నాడు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని ఇలా చెయ్యాలా ఇలా చెయ్యకూడదా అంటే ఎవడో చెప్పడం కాదు, శాస్త్రం చెప్పాలి. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా నిర్మోహమాటంగా తెగేసి చెప్పింది ఏదో అది శాస్త్రం, అదే వేదం. కాబట్టి వేదం చెప్పినట్టు నేను బ్రతుకుతాను, మా నాన్నగారు చెప్పినట్టే నేను బ్రతుకుతానన్నట్టు భగవంతుడు చెప్పినట్లే బ్రతుకుతానన్నవాడు భగవంతుని యందు భక్తి ఉన్నవాడు కాదు. మా నాన్నగారు చెప్పినట్టే నేను బతుకుతానండి, మా నాన్నగారు ఎప్పుడు ఒక్క రూపాయి పుచ్చుకోకురా, తప్పు లంచం అన్నారు. కాబట్టి అయ్యా మీరు అలా ఏదో నాకు తిన్నగా డబ్బులు ఇవ్వలేదు కదా, పర్వాలేదు కదా, మేము డబ్బు ఇవ్వలేదు కదా, ఈ వెండి కంచాలు 2 ఉంచుకోండి అని పట్టుకొస్తే నేను పుచ్చుకోను. మా నాన్నగారు నాకు చిన్నతనంలో చెప్పారు, ఒరే నాన్న నీ జీతం మీద బతుకని చెప్పారు. నాకు వద్దండి, మా నాన్నగారు చెప్పినట్టే బతుకుతాను అని నేనంటే మా నాన్నగారు చెప్పిన ధర్మాన్ని నేను పాటిస్తానన్న మాటలో మా నాన్నగారి మీద భక్తి ఉంది అన్న మాట అంతర్లీనమా కాదా? భక్తి అన్న మాటకు అర్థం అది. భక్తి అంటే బిల్వదళాలన్నీ తీసుకొచ్చి శివలింగం మీద పోసేయడమును, ఆ పూలన్నీ పట్టుకొచ్చేసి శివలింగం మీద పోసేయడం భక్తి కాదు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధర్మమును అనుష్ఠించుట. నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నా. ఒక్కొక్క భక్తుడు కొండ మీదకొస్తే పరమేశ్వరుడు ప్రకాశిస్తాడు, సంతోషపడిపోతాడు. ఎందుకో తెలుసా? ఒరే ధార్మికుడు వచ్చాడురా, నా మాట పట్టుకు బతుకుతున్నవాడు వచ్చాడురా అని ఎగిరిగిరి చూస్తాట వాడిని. ఒరే వచ్చాడురా, వాడు వచ్చాడురా, వాడు వచ్చాడురా అని పొంగిపోతాట. వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, కొండ దిగిపోయాడు అనుకోండి, వాడు వెళ్ళిపోయాడురా అంటే వాడు ఆయన అనంతుడు, అంతటా ఉన్నాడు, అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడురా, వాడు వెళ్ళిపోయాడు వాడు అని చిన్నబుచ్చుకుంటాట ఆయన. ఇప్పటికీ వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి మొహం ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరో కొండ మీదకి భక్తులు వచ్చారని గుర్తు. అక్కడే కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. పరమేశ్వరుడు కూడా ప్రహృష్టవదనంతో ఉంటాడు ధార్మికులు వస్తే. భక్తి అన్న మాటకు అర్థం రొట్ట తీసుకొచ్చి ఆయన మీద పడేయడం కాదు, రొట్ట ఆయన మీద వేయడం భక్తి చేత వెయ్యాలి తప్ప భక్తి లేకుండా పోసేయడం కాదు. అందుకే శంకరులు వాత పెట్టారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధమతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో. ఏమిటో పెద్ద పెద్ద సరోవరాల్లో వెళ్ళిపోతావు, తామరపూలు అట్టుకొస్తావు, కొండలు ఎక్కేస్తావు, మారేడు దళాలు అట్టుకొస్తావు, ఎక్కడికో పెడతావు, ఏవో తీసుకొస్తావు, అవన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పోస్తావు. అవన్నీ నేను సృష్టించినవేగా, ఇవెవడు అడిగాడురా నిన్ను? ఇవన్నీ తీసుకొచ్చి వేయమని చెప్పి